ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అమ్మాయి పిలవగానే వచ్చావు. థ్యాంక్స్ అమ్మా. పర్లేదు సార్. నిన్నొక మాట అడగచ్చా? అడగండి మేడం. లోపల కొంచెం నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టున్నావు. ఎందుకవని? అలాంటిదేం లేదు మేడం. ఆర్ యు ష్యూర్? అవని ఎందుకు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది? నాకు శ్రీకర్కి పెళ్లి జరగడం వల్ల తనకేదైనా నష్టం జరుగుతుందంటే అలా ఫీల్ అవ్వాలి. అయినా అవనికి పెళ్లి అయిపోయింది. తన లైఫ్ తనది. ఏమంటావు అవని? అవును మేడం. నాలుగో మనిషిగా వచ్చి సంబంధం సక్సెస్ కావడానికి కారణమయ్యావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అవని. నీతో ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలి. చెప్పండి. శ్రీకర్కి నీకు మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. సో శ్రీకర్ గురించి నీకు బాగా తెలిసి ఉంటుంది. అందుకే నేను నిన్ను ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నన్ను చేసుకునే ఉద్దేశం శ్రీకర్కి లేదు అని నీకు తెలిసిందే అనుకో. అప్పుడు నువ్వేం చేయాలంటే ఎలాగోలాగా నువ్వే ఒప్పించాలి. నా గురించి మంచి మాటలు చెప్పి సున్నితంగా ఒప్పించడానికి ప్రయత్నం చేయి. ఒప్పుకున్నాడా సరే, లేదు అంటే నా రెండో షేడ్ నువ్వు చూసావు కదా, అది చెప్పి భయపెట్టు. నయానో భయానో మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలని అంటారు కదా. అందుకే నేను దేనికైనా సిద్ధమే. నా పెళ్లి విషయం నీతో ఓపెన్ గా చెప్పుకున్నాను. నా పెళ్లి బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను. నా పెళ్లి పెద్దవి నువ్వే. నువ్వే మా పెళ్లి జరిపించాలి. ఓకేనా? ఇక మేము బయలుదేరుతాం. అయిపోయిందా మధ్యవర్తిత్వం? పెళ్లి పెద్దవైపోయి నీ మొగుడికి వేరే దానితో పెళ్లి చేయడానికి నీ సహాయ సహకారాలు బాగానే అందిస్తున్నావు. నిన్న అసలు ఏ విధంగా అభినందించాలో నాకైతే అర్థం కావట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా వెళ్ళవలసి వచ్చింది.